నేను దోస్తు దోస్తు దగ్గరికి మరి ఎట్లా పోతావు చూడగా నా గుండె కొట్టుకుందిరా. ఎంత కోపం వస్తుంది మళ్ళా మాకు రాదా కోపము? ఆడికే వస్తుందా? నేను ఎక్కువ అనేది ఎక్కువనా? అదే ఎక్కువ. అమ్మా సాంప్రదాయిని చేసుకోడు నీలాంటి సరే ఇప్పుడు ఎవరైనా సరే ఏ యూట్యూబ్ లో వీడియోలో కమెంట్ ఒకసారి నేను చెప్తా. ఫస్ట్ ఆడోళ్ళ దగ్గర వెళ్తానా పోతానా నీకు ఎందుకురా బయటికి వెళ్ళి ఇంకోసం బయటికి వెళ్ళండి ఇంకోసం బయటికి వెళ్ళండి ఇగో అన్న ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు పని ఏంటన్నది ఉంటావు కదా ఇలా ఎందుకు సింగిల్ గా ఉన్నాను నేను అవ్వడొద్దనా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని నాలు తాగలే నేను తాగలేదు. జగన్ మట్టి నీళ్ళదిగా వస్తున్నాయి మరి అలాంటి వాళ్ళు ఇంకొక 500 వేస్తున్నా ఆడు 2000 ఆల్రెడీ నీ జేబులో వేస్తా కూడేస్తాడు. బట్టలు చింపి తీసుకుంటా పైసలు పోతాయి. నడు సాయిస్తున్నాడు రెడీగా చూద్దాం. నువ్వు మధ్యలో ఉన్నప్పుడు ఇచ్చేయాలన్నా ఇచ్చే మైసలా ఇప్పుడు నాకు ఎంటర్టైన్ డాన్స్ చేసే చేస్తున్నా నీకు ఎంటర్టైన్మెంట్ ఎందుకంత గిరాకెత్తున్నావు ఏమైంది? ఎందుకు వద్దా బయటికి రావద్దా? నువ్వు మా ఇంట్లోకి రాలే ఎప్పుడు? నువ్వు మా ఇంట్లోకి రాలే అరే ఒక్క నిమిషం ఎందుకు వీడియో ఎందుకు ఆపుతున్నావు? ఒకసారి ఒక్క నిమిషం ఆపేస్తా కూర్చొని మాట్లాడుకుందాం. ఎక్కడికి వచ్చావు? వద్దానా పదాలా నాకెప్పుడు వద్దానా అంటే నేను నీకోసం ఫోన్లు చేస్తాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బస్ ఎక్కిచ్చింది హర్షగాడు. ఇంకా ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ ఒక్క నిమిషము నువ్వు మాతోనే ఉండే నిన్ను నేను వైజాగ్ బస్ ఎక్కించిన తర్వాత నువ్వు ఉన్నావా, చచ్చిపోయినావా, నీకేమో రోగం వచ్చిందా లేకపోతే ఏమొచ్చింది? నువ్వు ఎందుకు చూస్తున్నావు అట్లా? ఇక్కడ ఉంటేంది నీకు వచ్చినట్టు ఒక్క చిన్న ఎవరికి చెప్పాలి? నాకేం చెప్పాలా? ఎందుకు చెప్పలేదు? నేను మట్టుగా ఎందుకు చెప్పావు? అయ్యా నేను దోస్తుని కాదా? నేను ఎప్పటి నుంచి తెలుసు? దోస్తు కదా? కాదా? నేను దోస్తు కాదా? దోస్తు దగ్గరికి మరి ఎట్లా పోతావు?
ఫోన్ రాదా అంటున్నా కదా? రాదు. ఎందుకు రాదు? ఏడికి పోయినావు? రాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు, ఎట్లా చేస్తావు ఫోన్ స్విచ్ ఆఫ్? నీ ఫోన్ ఎందుకు ఏంది 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 లేకనా? ఏంది ఇది ఏంది మేము చూస్తాం, అది ఏంటో మాకు తెలుసు. ఏయ్, నాది తమ్ముడు వద్దు, తీ, 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 తీ. బాటిల్ చూసి వెళ్ళిపోతుంది. ఇదిగో బాటిల్ చూపి, ఆ బాటిల్ చూసి చెప్పి ఇదిగో. తాగేసి పడుకున్నాడు. ఇదిగో. ఆ? ఎట్లా కొడుతున్నావా? ఇగో, సో గైస్ మనకైతే మన 100 రూపీస్ అడ్రస్ లైవ్ గా దొరికిపోయిన రూమ్ లా. ఆగు. ఏంది ఏంది ఇక్కడ చూపి. ఆ, అదే అంటున్నా. ఏంద్రా ఆపేది? ఏంట్రా ఆపేది? ఒక్కరి ఒక్కరి ఆగు, ఆగు, సరే. చెప్పు చెప్పు. ఏమైంది? నా జాబ్ పోయింది అని చెప్పిండా లేదా? ఎవరు? అన్నా నేను తిరుగుతానే పోతున్నా, అమ్మాయి గారు వదిలేసి వెళ్ళిపోయిందన్నా. ఆగు, ఆగు, ఆగు. బయట పద. సరే, ఇప్పుడు బయట వాన పడుతుంది, ఎలా కొడుతున్నావు మమ్మల్ని? పద వాన పడినా పర్వాలేదు పద. ఏయ్, కొడతా. దేనికి మళ్ళా ఏంటి మళ్ళా? నేను చూసుకోలేదు. మేము బయట చేసినామారా? అదిగో, అసలు ఏమైందో ఏం జరిగిందో చెప్తే కావాలంటే నీకోసం ఇంకా ముందు తెప్పిస్తాం. ముఖానికి నీ రూమా? మరి మా రూమ్ లోకి వచ్చినప్పుడు ఏం లేదా? మా రూమ్ లోకి వచ్చినప్పుడు ఏం లేదా అన్న? కాదు అచ్చా, ఆ. మనోడు వేస్ట్ కాదు, 100 రూపాయల ఆర్టిస్ట్ అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన రోజు. ట్రెండ్ ఏం ట్రెండ్ అన్న? ఏం ట్రెండ్? ఎలాగైనా బతుకుతాడు తమ్ముడు. ఇలా కొడుతున్నామా నా పిక్చర్? బయట వాన పడుతుంది, వాన తగ్గినాక పోతారు. అప్పుడు దాకా ఉండు, ఏమైతుంది? లేదా దోస్త్ కదా చెప్పు. అన్నా దోస్తే అలా ఏమైంది? దేనికి ఎందుకు? వద్దా నేను ఇప్పటికే హ్యాపీ. అంటే ఇది ఎట్లుంది తెలుసా అన్న? అంటే పోరున్న రోజులు దోస్తు, పోరు వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇక మనని కూడా వదిలేసాడు. కోపం అంటున్నా వస్తుంది. ఒక లెక్క ఒక లెక్క. నా నంబర్ డిలీట్ చేసిండు, అన్నిట్లో బ్లాక్లు అయిపోయినాయి. మంచిగా ఫోన్ లేదా? ఇది ఏంది? ఇది ఎవరిది చెప్పు. వద్దా నంబర్ దిగ 2-3 చార్జర్లు అందుకున్నాను ఇక్కడ. బయట నువ్వు తాగు, ముందు తెచ్చుకున్నావు. ఏం రాబాయ్, చూడగా నా గుండె కొట్టుకుందిరా. ఎన్ని రోజుల తర్వాత? ఎన్ని రోజులు కాదు మీ వల్ల నేను ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు అదే ఉండు. ఇప్పుడు నువ్వు కూర్చు తాగు, ఎవరు ఏమంటారు అంటావా? తాగు, నువ్వు తాగు. ఎంత కోపం వస్తుంది మళ్ళా? మాకు రాదా కోపము? ఆడికే వస్తుందా? పోతాను చెప్పు. మన ఆదిన ఇట్లా కాదు, ఇది మొత్తం తీసుకుంటా. నీదా? నీదా? నేనెక్కువ నీది ఎక్కువనా? అదే ఎక్కువ. అమ్మా సాంప్రదాయిని సుప్పిని వడ్లేరా రే. నేను ఏమంటారా, మనోడు మంది తాగు, మీరు తెచ్చుకున్నా పోరా. ఇగో మా దగ్గర కూడా ఉంటాయి రా రే, మా దగ్గర కూడా ఉంటాయి రా. అరే పోరా, ఇంకేం కాదు తెచ్చుకో. నాకు కూడా నువ్వు కూర్చున్నాక చాలు. ఇంకేమన్నా ఏమంటావా? ఏదా ఏం చేయను. కాదు, నీ దగ్గర చెప్పలేదు ఏమని? మనోడు మందు తెచ్చుకున్నాడు, మనోడు మందు తాగుతుండు. ఎట్లా తాగుతుండు చూడండి. నేను ఒడ్లు పోయినదంట. ఎవరినో కలిపిరా. రే నువ్వు నాకు ఎదురు జవాబు ఇయ్యకు. నాకు అర్థమైందా? నీ తాచ భరించలేక ఎత్తుకుంటున్నా. అరే నీ అబ్బా కోపం వస్తుంది తెలుసా నాకు చూస్తుంటే. నేను ఎక్కించిన నా బస్సు, ఆ వీడియో ఇంకొంది నా దాంట్లో. నేను ఎక్కించిన చెప్తాను ఇప్పుడు ముందు బస్ లో దాకా నీకు మాట్లాడినా నేను. ఇప్పుడు ఏమైంది? నేను ఏది మాట్లాడినా నా ఫోన్ నాకు ఇచ్చే ఫోన్ ఇచ్చి పెట్టే. మనం కూడా తెచ్చుకున్నాక పెట్టుకుందాం కెమెరా. పెట్టే. మావి కూడా వచ్చినాయి రే. చుకోరా నేను వద్దాను నైట్. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నేను ఎందుకు ఏడుస్తున్నా? ఇప్పుడు మన దగ్గర చూడు, బాటిల్ ఉంది.
పచ్చడి పెట్టుకొని అన్న పెట్టుకొని ఇట్లా పట్టుకో. వాటర్ చూడు. ఏవవి బాత్రూమ్ నీళ్ళు అవి పట్టుకో బాత్రూమ్ నీళ్ళు బియర్ మీద తెచ్చుకున్నారు చూపి. అన్నా బియర్ లా మేము స్పోర్ట్స్ ప్లేయర్స్ అన్నా మేము దాని మీద ఉండి ఏమి తీస్తారు ఏవి? వీడియో కోసమా? ఎందుకు తీసేస్తాం మేము ఇట్లా తాగుతాం మేము ఏ బ్రాండ్ తాగుతామని చెప్పుకుంటాం. ఒకసారి ఇప్పుడు ఎవరైనా సరే ఏ యూట్యూబ్ లో వీడియోలో ఒకసారి నేను చెప్తా. మాతో దోస్తాను ఉండి ఇట్లా ఉంటుండే అన్న ఇలా చూసినా మనవాడు మనసులో ఏమని చెప్పా? వాళ్ళకి ఏటైందనా గీటి అంటే సీసా దిక్కు కొట్టేస్తాను ఎత్తి మీద. పోనీ అరే హర్షానికి ఉల్లిగడ్డలు ప్యాజ్ నిజం చెప్పాలంటే దానికంటే పచ్చడి పెట్ట. నాది ఏదైతే అది తింటావు నా ఉన్నాడు ఎందుకు రాబే నీకు ఎవడేం తక్కువ చేసిండు తక్కువ ఎవడేం తక్కువ చేసిండు ఎవడు చేసిండు నీకు నెత్తి మీద నేనేం తప్పు చేసినా అలకండ్రా రూమ్ లో అంటే ఏం బిక్తావు ఆ పక్కన పడుకున్నారు నువ్వేం చేస్తున్నావు మా ఇష్టం నా రూమ్ ఇది మనోడు సైలెంట్ గా తాగుతారు మీరే. ఆ? అన్న బాధ అనిపించదు రూమ్ వద్దు, వాన పోయినాక నా ఇది రూమ్ బయట ఉన్నారా నా వాన కాదా నేను ఇచ్చాను అక్కడ నన్ను తిడతారు ఉదయంకి మనం ఆ? ఏం చేస్తాం? చేసుకోడు నీలాంటి కొట్టద్దు ఇది వెళ్ళిపోవాలి మన సిగ్గు లేకుండా సీరియస్ నీ వర్షం అంటున్నావు బయటికి వెళ్ళమన్నా తగ్గినాక కొడుతున్నా ఏందన్నాడు నేను చెప్పిన ఒకటే ఇప్పటి నుంచి అది మనోడు దాని మొక్క చూస్తుండే ఇస్తావా స్టప్? నాకు ఆ స్టప్ వద్దు ఏమొద్దు నా పచ్చడి చాలు తెలియట్లేదు నువ్వు అదే ఉంది దాని మీద. నువ్వు కావాలని రెచ్చగొడుతున్నావు. ఎందుకు రెచ్చగొడతారు ఎందుకంటే ఎందుకు రెచ్చగొడతారు మొక్కుకొని రెచ్చగొడతారు ఆడవాళ్ళని కొట్టారు అంటే అంటే మన ఆడవాళ్ళు కూడా. అంతే మరి నీకు అందుకే మొగడైతే బయటికి వెళ్ళి అరే అర్థం చెప్పాను ఇక్కడ ఇప్పుడు ఇంకో ఈసలు కొట్టేసి వెళ్ళిపోతాం ఎందుకు రెచ్చగొడుతున్నావు కానీ ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఎన్ని రోజులు వచ్చి వచ్చి నేను 3 months 4 months నేను ఉంటే అసలు ఆడనే దొరికి చచ్చిపోతుంది ఇంటికి వచ్చిందంటే 3-4 months అవుతుంది. ఒక్క మాట కూడా చెప్పలేదా? నేను ఎవ్వరికి ఫోన్ చేయలేదన్న మా ఇంట్లో అసలు ఒక్క ఫోన్ చేయలే. ఎందుకు? ఎందుకు చేస్తారన్నా పోరీ ఇంపార్టెంట్ అన్న పోరీ ఇంపార్ట్మెంటేనా ఇంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ ఏం కాదు ఇలాంటి బాగుంటాయి జోకులు మన జోకులు ఇంగ్లీష్ రాదు. ఇంకంపార్టెంట్ అంటాడు, ఇంకో పంటు ఏదో పక్కన పెట్టు. అలాంటి మనకి కూడా రానుకో అదేంటి ఏదో అడుగుతాం. ఇన్ని రోజులు అయింది మళ్ళీ ఏమైనా జాబ్ చేస్తున్నావా? మన పైసలు అలా వస్తాయి ఎన్నిటికి? అడక తింటుండు నీకు అందుకే ఎక్కడ అడుగుతుంటే ఎక్కడ నుండి వస్తాయి డబ్బులు నువ్వు వెళ్ళమన్నా బయటికి పోయినాక పోతాం. ఎల్లు ఏంటి? నేను చెప్తున్నా నేను సగం మీద మనిషినే కాదు ఫస్ట్ ఆడల దగ్గర నేను వెళ్తానా పోతానా నీకు ఎందుకురా బయటికి వెళ్ళి అన్న ఇంకోసం బయటికి వెళ్ళండి పోతావు చెప్పినా అప్పుడు దాకా నువ్వు సైలెంట్ ఉండి ఏం కాదు. నీ ముందు నువ్వు దాకా నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా వాడు. డిస్టర్బ్ చేస్తారా చెప్పు వాళ్ళతో? చేయట్లేదు. నువ్వు కూడా అన్న ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? పని ఏంటన్నది పోరే వదిలేసిన తర్వాత ఇలా అయిపోయింది అని చెప్పి మనోడితో ఉంటే నువ్వు మంచిగా ఉంటావు కదా, ఇలా ఎందుకు సింగిల్ గా ఉన్నావు? నేను అవ్వడొద్దనా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని వాళ్ళు చెప్పుకుంటున్నా. బాధలు కాదన్నా అట్లా కాదన్నా లోకేష్. ఇప్పుడు మనోడు ఏమనుకున్నా లేదురా నోరు తెలుస్తున్నావు మాటలు అంటున్నావు మమ్మల్ని. అన్నా రూమ్ ఎవడు చెప్పారన్నా? నువ్వే వచ్చావు, మీ వెనకాల వచ్చాం కదా. యాక్చువల్గా నిన్ను చంపమనే పంపించిన మిస్ అయ్యాను. ఇదే ఇప్పుడు వీడు వచ్చింది అందుకే నేను నీ దగ్గరికి
వచ్చింది ఆడి కాదు ఈడెక్కడ కామెడీ ఫెయిల్ అన్నాడు. అరే గాడిది వచ్చింది ఆడేరా. ఏ కాదు మనోడికి ఎక్కించినా కూడా మన రూమ్కి వచ్చింది అనుకుంటున్నా వెళ్ళిపో బయట మనం వచ్చింది ఆడు కాదు అంటావు మనోడికి నాకు ఎవరు వచ్చారు ఎవరు రాలో తెలీదు. ఏందో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. ఆ మాస్క్ వేసుకోరా. ఏం చెప్పుతాను కొడతాం ఇప్పుడు. నువ్వు కెమెరా బంద్ అయినప్పుడు ఒక మాట, కెమెరా ఆన్ అయినాక ఒక మాట. ఇప్పుడు కెమెరా ఇందాక ఏం మాట్లాడు అది మాట్లాడు. అది చెప్పి ఇప్పుడు ఏం చెప్పు. నా చిన్నవి ఉన్నాయి, నేను ప్రాబ్లం ఎందుకు లేస్తారా? ఓకే ఏంద్రా ఓకే ఏంది పో పో అని మరి అవునే అంటే పోరి ఎప్పుడు కూర్చోలే? మా ఇంట్లో ఎప్పుడు కూర్చోలే నువ్వు మా ఇంట్లో కూర్చున్నావా లేదా? అప్పుడు వేరా, అప్పుడు ఎక్కడ వేరా? అప్పుడు వేరే బాధలు వేరా. నాకు ఎంత కోపం రావాలన్నా, దగ్గరుండి బస్ ఎక్కిపించి ఆ బస్ డ్రైవర్ తో మాట్లాడిపించి వీడు దాగనీకి లోపల పర్మిషన్ ఇంకా తాగలే నేను తాగలేదు. జగన్ మట్టి నీళ్ళది కాస్తేనే మరి అలాంటి వాడిని ఇక్కడ ఎట్లుంటాడో మళ్ళీ దేవుళ్ళ దగ్గర పద్ధతిగా ఉంటాడు అన్న. చాలా నిష్టగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు. ఇప్పుడు మనోడు ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి మన బోనాలను ఆదరించుకుంటా మన పోతరాజు కల్చర్ ని ఇస్తా నాకు మొక్కు మొక్కినోడు మరి ఇట్లా చిల్లర లెక్కలు ఒక పోరి మీదకి ఆడి ఉంది కన్నా ఇప్పుడే అవన్నీ అరే ఎందుకు స్ఫూర్తిగా ఉండేదే కదా. నీకు చెప్పాలా మంచి మాట. నాకు తాగుతా కెమెరా ఆన్ అయిపోయినా అన్నా ఆడికి ఉంది కన్నా. ఆడికి ఎందుకన్నా కాదు, నాకే కావాలి. ఇప్పుడు అదంతా కాదు పోతురాజు అయితే వేస్తున్నాం వేస్తున్నాడు పిక్స్ ఇంకా ఇంకేం కావాలి చెప్పు. మెయిన్ మ్యాటర్ ఏం తెలుసా? పోతరా వేస్తున్నావు, ఓకే మొక్కు కోసం వేస్తున్నావు, కొన్ని పాటించాల్సి వస్తుంది. ఏం చెప్పు పాటించాల్సి చెప్పు చేస్తాడు. గజ్జ కడుతుండు అమ్మారు ముందు గజ్జ ఆడాలా. ఏంది గజ్జ ఆడితేనే చెప్పాను. నేను అందుకే కొద్దిగా వెనక పడుతున్నాను. నేను ఫిక్స్ అయిపోయినా. నీకు మొక్కుందా? నేను ఒకడేమన్నా మొక్కుందా? విధాడిందిరా నీతో ఎట్లా వేసాలగాడు ఈతో ఏం పనికిరాదు, రాదు, నిజంగా రాదు. వచ్చారా ఆటని? ఆట వచ్చారా? వేస్ట్ వేలో కాదని చూపిరా. నువ్వు వేస్ట్ వేలోవా? వేస్ట్ వేలో కాదని చూపిరా. ఫస్ట్ ఆగిరా. ఈ పెగ్గు నువ్వు మొగోడు అయితే పెగ్గు దించకుండా. ఇప్పుడు మొగుడు అంటే బయట నువ్వు మొగడువా? నేను బయటికి వెళ్ళిపోతాను. మొగడువా అంటున్నా. మొగోడికి బయటికి వెళ్ళిపోయి ఏమన్నా ఉందా? ఈ పెగ్గు వచ్చి సరే ఇది అంతా కాదు. నువ్వు వేస్ట్ పిల్లవా మొగడువా? రెండిట్లో ఎవరన్నా? నేను మొగోడు అన్న. వేస్ట్ పిల్లవ అయితే కొట్టి రెండే టెస్ట్ పెడతా. ఇది ఒకటి ఫస్ట్ టెస్ట్ కొట్టి రెండోది ఏటో చెప్పమన్నాడు కాదు, ఇది కొట్టి చూపి రెండోది నువ్వు పాస్ అయిపోతావు ఈజీగా. నాకు చెప్పమన్నా కొట్టేస్తే చూపిస్తాడు కదా. మొత్తం కొట్టేస్తాడు మొగోడు అన్నాడు. ఆడ వేస్ట్ ఫెయిల్ అని నా పందెం వెయ్యి. ఆల్రెడీ ఒప్పుకున్నాడు మొగోడు. నా పందెం వెయ్యి, ఆడ వేస్ట్ ఫెయిల్. ఇగో నా పందెం నా దగ్గర ఉంటాడు. కొట్టాడు ఆడు అది కదా ఒక్క నిమిషం ఇక్కడికడి ఆడు కొట్టాడని వెయ్యి, కొడతాడని 1000, ఇంకొక 500 ఆడు కొట్టాడు. కొడతాడని 1100, కొట్టేసి ఇంకో తీసుకొచ్చి 1100. రెండోది నాకు చెప్పమన్నా. ఇంకొక 500 ఇస్తున్నా. ఆడు 2000 ఆల్రెడీ నీ జేబులో పెడేస్తా. అది కొట్టేస్తాడు. బట్టలు చింపి తీసుకుంటా పైసలు. ఫోన్ కూడా తీసుకో. ఇంకేమన్నా ఉన్నాయా? ఇగో నీ ఫోన్. ఒక్క నిమిషం ఇంకో నా ఫోను, ఇంకో ఫోన్, నా ఫోన్ నువ్వు కొట్టవాలి. అన్ని నీకే కొట్టేసిన ఆల్రెడీ. నువ్వు తాగు. 2 లక్షలు 3 లక్షలు మాలు తాడు. నీ బాధలన్నీ పోతాయి. నడు తాగు. సాయిస్తున్నాడు. రెడీగా చూద్దాం. కొట్టేసిండు. ఇక్కడ గెలిచింది మేమా ఆడా? మనమే.
ఇక్కడి ఇదిగో తీసుకో. నా పైగానా? పైసలు తో ఏ పైసలు ఇచ్చేయాలి ఓడిపోయిన తర్వాత ఇక్కడి పైసలు నేనే ఇవ్వాలి. ఆ? పైసలు రే డబ్బులు తింటావు. బట్టలి బట్టలి పైసలి దేనికి ఇవ్వాలి? అన్న నా ఫోన్ ఇచ్చి ఫోన్ అన్ని ఇక్కడి నా బండితలమి మీరు తీసుకుంటా మీరు పైసలు కూడా ఇచ్చే పైసలు ఇచ్చే పైసలు దేనికి ఇస్తావు? అన్న ఇంకో నువ్వు మధ్యలో ఉన్నప్పుడు ఇచ్చేయాలన్నా ఇచ్చే పైసలు ఇచ్చే పైసలు మరి తాగితే- పైసలు మరి తాగితే అయిపోతుంది. మైసలా మైసలా మైసలు ఎక్కడి మైసలండి అన్నా, నువ్వేంద్ర అరే మంచి ఏయ్. ఏంద్రా తమ్ముడు తమ్ముడు అర్థమైందా? ఏయ్. చంపేసి, ఏయ్. ఎక్కేసిందా నాకు? ఫుల్ అయిపోయింది ఫైన్ అయిపోయిందన్నా. ఫుల్ ఎక్కేసింది ఏ, అరే, వెళ్ళమన్నా? అన్నట్టు ఇంకొకసారి నన్ను ఎన్నుమని అన్నాడు చంపేసి నా రూమ్ అన్నా. నీ రూమ్ అయితే ఏంద్రా ఏ నా రూమ్ కూడా నేను ఓడిపోయినా, నేను ఇంక ఒప్పించుకున్నాడు కదా, తీసుకున్నాడు కదా. ఆ రెండోది ఏంటి ఇప్పటికే మారం రాలేదు. రెండోది ఏంది 2 స్టెప్లు వేసి చూపిమాను ఇంకో వెళ్ళిపోతా అంతే ఇదంతా నేనే సాల్వ్ చేస్తా. నేనెందుకు వేయాలన్నా? ఏడ్చేది. రూమ్ నుంచి వెళ్ళిపోవాలంటే 2 స్టెప్లు వేస్తే వెళ్ళిపోతా అంట లేకపోతే అన్నా, నేనెందుకు వేయాలి స్టెప్పులు? నీ ఇష్టం నైట్ మొత్తం ఇక్కడ ఉంటాడు అవునమనే ఉందా నేను పడుకుంటాను. నేనే పుత్రాయిలు ఎలా పడుకుంటావు ఉంటే నువ్వు అనుకున్నావు అనుకో నీ గుండు కొట్టేసాను డాన్స్ ఇప్పుడు నాకు ఎంటర్టైన్ చేయి డాన్స్ చేసే నువ్వు చేస్తాను, నీకు ఎంటర్టైన్మెంట్, నీకు ఎంటర్టైన్మెంట్. నాకు కాదు. చెప్పమే ఇప్పుడు అంత దెబ్బలు తిన్నా దేనికి? నేనందుకు చేస్తాను. వేయాలి ఇప్పుడు నువ్వు ఓడిపోయావు బెట్ ఓడిపోయావు నేనందుకు ఓడిపోయాను. ఇప్పటిదాకా నా మీద ఓడిపోయావు లేకపోతే అన్నా, ముందే చెప్పమన్నాను. కొంచెం ఉండాలంటే కొంచెం తాగితే అయిపోతుంది ఆడు స్టెప్ ఆడు నేను అయినా అవి చూసినా ఇది పద్ధత వేసే లాస్ట్ ఇంకో ఎక్కువ వద్దు లాగొద్దు 2 స్టెప్లు వెళ్ళిపో ఈ రాజా లేవు 2 స్టెప్లు కవర్లు వేసేనా? లేవు సాంగ్ 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 ఇచ్చేది ఖరాబ్ చేయదు ఈ డాన్స్ కి మళ్ళీ ఏంటి? నేను ఉన్నా కదా కొట్ట సార్ ఏంటది ఏం చేస్తున్నావు ఆ? నీకు అందుకు రాడు ఏలోగా చేస్తున్నావు వెళ్ళి. ఆ? ఇదే స్టెప్ చేంజ్ చేస్తుంది ఇదేది ఎంపైర్ ఐడియా మన ఎంపైర్ ఐడియా మన అదంతా కాదన్నా వీడు ఆడతలేడు ఎంపైరింగ్ చేస్తుండు నాకు వచ్చింది నువ్వే ఏ ఇప్పుడు చేస్తాడు ఈ స్టెప్ ఆడతలేడు ఈ స్టెప్ ఆడలే ఆ స్టెప్ నాకు రాదు. అన్నా, చాలా నా లాస్ట్ చాలా ఎలమన్నా. లాస్ట్ ఒక నిమిషం తగ్గింది. వర్షం తగ్గింది వెళ్ళిపోతుండే అన్నా, నాకు తెలియదు. ఈ స్టెప్ చూడు లాస్ట్ స్టెప్ కలపడం రాదన్నా. కాలు కలపడం కాదు లాస్ట్ స్టెప్ ఇంకో
సరే బ్యాండ్ కొట్టాల నాకైతే ఇష్టం కావాలా ఆగన్న పాట పెడతా జరా మన కాంగ్లో ఆడుతుండు. స్టెప్. ఇంకో కూర్చో జర్రా జర్రా రాని రా నువ్వు వీళ్ళకి ఇది పంపిస్తా ఒక్కటే, ఇది లాస్ట్ ఇది ఒక్కటే లాస్ట్ ఇది ఒక్కటే. కూర్చో ఆ ఏడు పనులు ఒకటే. ఏడు పనులు ఒకటే. కాదన్నా వర్షం తగ్గిందా నా పడుకోలేనా రూమ్ లో వస్తే ఎట్లా చేస్తావు? మాట్లాడితే నేను మాట్లాడతాను ఇగో, వీడైతే మంచిగా చేశారు. మంచి- లాస్ట్ ప్లీజ్ ప్లీజ్ అన్నా వద్దు వద్దు లాస్ట్ సార్ 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 అరే ప్లీజ్ మా సబ్స్క్రైబర్ కోసం ప్లీజ్ ప్లీజ్ వద్దు, వద్దు. ప్లీజ్ లాస్ట్ ఒకసారి చూపి బాగుంది చూపి. ఏ సార్ ఏంటి అన్నా వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. నువ్వు ఉండాలని వెళ్ళిపోదాం. అది ఇదే, ఇదే అయిపోడు, ఇది ఎలా చేస్తావు? నువ్వు? లాస్ట్ చికెన్ అన్నా అన్నీ కాదన్నా సౌండ్ సౌండ్ సౌండ్. అరే ప్లీజ్ అన్నీ కాదన్నా లాస్ట్ 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 మ్యూజిక్ మ్యూజిక్ తో లాస్ట్ అంతే మ్యూజిక్ తో వెళ్ళిపోవచ్చు నా వద్దనా. లాస్ట్ పోదాం పెట్టు ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అరే నువ్వు చాలు ఏమన్నా వరకు వేసావు సరే సరే బంద్ చేయాలి బంద్ చేయి అన్నా లాస్ట్ టైం లాస్ట్ అన్న ఇది నీ గురించి వేసాను లాస్ట్ ఒకేసారి చూడు పోదాం చేయకపోతుంది లాస్ట్ చూపి ఏది లాస్ట్ చూపి నా జరిగేశారు ఇగో నేను మన నా డాన్స్ ఎన్ని last step లా? మనం డాన్స్ స్టెప్పులు కావాలంటే నేను వేరే వీడియోనే చేస్తాను నీకు నేర్పించేది చేసుకుంటా ఇది లాస్ట్ స్టెప్ ఇక ఇదే లాస్ట్ వేసి అయిపోతుంది పోదాం. సో గైస్ రెడీగా ఉండదు నెక్స్ట్ అయితే ఒక డాన్స్ వీడియో వస్తుంది అది మీరు చూసి ఎంజాయ్ చేస్తారు సో మనకైతే నేర్పిస్తున్నాం ఈ రోజు అయితే ఫుల్ సరే, ఇప్పుడు అయితే మనం స్టేడియం